హలో ఫ్రెండ్స్, హాయ్ 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 హాయ్. ఇవాళ అయితే తొందరగానే పెట్టేసిన. నేనైతే ఇవాళ అయితే దోసకాయ చేస్తున్నాను. ఎలా చేస్తున్నానైతే చూపిస్తాను. మీరు ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ఒక లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కొట్టకుండా మాత్రం మిస్ కావద్దు, ఓకేనా? ప్లీజ్ లైక్ చేసుకోండి ప్లీజ్. కిల్లుతుంది ఫేస్ మీద. నాన్ వెజ్ వండలేము, రేపు వండుకుంటాము. అందుకని అయితే బాగా ఇట్లా మసలాలి. టమాటాలు తీసుకొస్తా ఫ్రిడ్జ్లోకి. టమాటాలు అయితే తెచ్చినాను. బాగా నూనెలా కలుపుకోవాలి. మంచిగా మనం ఫ్రెష్గా టమాటాలు తెచ్చుకున్నాయి కదా, పనిచేస్తారు. ఏంది అల్లం పేస్ట్ వేసుకోవాలి కొంచెము. అల్లం పేస్ట్ వేసుకున్న తర్వాతకి బాగా కలుపుకోవాలి. బ్రెడ్ చేయాలి నేను తర్వాతకి దోసకాయలు వేసుకోవాలి. అరే నేను ఇక్కడ వీడియో తీస్తున్నా ఎందుకు అట్లా అల్లుస్తున్నారు? మంచిగా కలుపుకోవాలి. చిన్నపిల్లలు వచ్చారు మా ఇంటికి, కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది. ఎవరు ఏమి అనుకోకండి. చాక్ ఎక్కడ పెట్టిందో ఏందో. కొద్దిసేపు బాగా చేయాలి. నేనైతే టమాటాలు అనేది కట్ చేసుకుంటాను. నిన్న బచ్చల వీడియో తీద్దాం అనుకున్నా, ఫుల్ బిజీలానే ఉన్నా, కానీ ఫ్రీ అనేదే లేదు. నేను ఏం చేస్తామండి, టైం అనేది లేకపోయి ఇంట్లో పని 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 పూజ చేసుడు, దేవుని దగ్గర అది చేసుడు, అదే సరిపోయింది నాకైతే. టమాటాలు అయితే నేను కట్ చేసుకుంటున్నా. నో నాన్ వెజ్. రేపు వండితే రేపు వండొచ్చేమో, ఇవాళ అయితే ఏం లేదు. నేనైతే మీడియం సైజే కట్ చేసుకుంటున్నాను, మరి ఎక్కువ కూడా కట్ చేసుకుంటలేను, నార్మల్గా.
టమాటాలు అయితే వేసేసుకుంటున్నాను. చూడండి, కలుపుకోవాలి ఒకసారి కిందికి మీదికి బాగా. టమాటాలు వేసుకున్నందుకు రేపు ఉంటుంది, గ్రేవ్ వస్తుంది. ఈ ఒక్క టమాటా తిన్నామనుకో మనకు బ్లడ్ చాలా వస్తుందండి. ఉప్పు వేసేసుకుంటున్నా నేను, అదేందో కానీ పచ్చికూరలు ఉడికేటప్పుడే వేసుకుంటా. మళ్ళీ నేను ఫైనల్గా ఉప్పు వేసుకోను, ఎంత వేస్తానో అంతనే వేస్తా. మళ్ళీ మాకు ఉప్పు వేసుకోవాల్సిన అవసరం ఏం పట్టదు. కానీ అటు తిరిగి ఇటు తిరిగి అయితే మొత్తానికైతే ఉప్పు అయితే కరెక్ట్గా వేస్తాను. మొత్తానికైతే కర్రీ అనేది బాయిల్ అవుతుంది. చూడండి, మా మా బేబీ పోలే చేసుకొచ్చిందంట, రవ్వ పోలేనంట, ఇది సంథింగ్ తెచ్చిచ్చింది. ఇప్పుడే టేస్ట్ చేయండి. అదే ఎవరైనా నాకు ఏదైనా ఇచ్చిరనుకో నేను అప్పుడే టేస్ట్ చేయను, ఫ్రెష్ అప్ అయిన తర్వాత టేస్ట్ చేస్తాను. నేను కొంచెం కలుపుకుంటా. నాన్ వెజ్ లేదు కాబట్టి మా ఇంట్లో నేను నార్మల్గా అయితే కర్రీ చేస్తున్నా. మా ఇంట్లో నాన్ వెజ్ లేనందుకు ఎగ్స్, సారీ నేను లైట్ వేసి మర్చిపోయాను. నేనైతే ఎగ్స్ని అయితే బాయిల్ చేస్తున్నాను. 4 ఎగ్స్ ఉన్నాయి, ఇక బాయిల్ చేస్తే అయిపోతుంది అన్నట్టు బాయిల్ చేసేస్తున్నాను. నిన్న మా ఇంటి సైడ్ వాటర్ అనేటివి చాలా కష్టదలిద్దాలు వచ్చాయి. మొత్తం డైనీస్ వాటరే వచ్చాయి. అసలు ఏం తినబుద్ధిగా తాగబుద్ధే కాలేదు. వాటర్ చాలా కష్టమవుతుంది మాకైతే. వాటర్ మొత్తం, ఈ వాటర్ ఏమో వేరే గల్లీకి వెళ్ళి పట్టుకొచ్చిన వాటర్ ఇవి. అసలు మేము ఎలా ఉంటుందంటే వాటర్లో అంతా డైనీస్ వాటర్ కంపే వస్తుంది. ఇగో మొత్తము చెత్త చెదారము అవే వస్తుంది. అసలు తాగబుద్ధి అని అనిపిస్తలే, ఎలుక చచ్చిన వాసన అట్లా వస్తున్నాయి. అందుకని అసలు వంటకు కూడా యూజ్ చేస్తలేము. ఏదో కడగనికే మాత్రం, బియ్యం కడగనికే, ఏదైనా కడగనికే మాత్రమే యూజ్ చేస్తున్నాము. మిగతా వాటర్ అయితే మంచి వాటర్ తోటే క్లీన్ చేస్తున్నాము. మాకు 4-5 డేస్ నుండి ఇలానే వస్తున్నాయి వాటరు. అదేంటో మాకు. మొత్తానికైతే కర్రీ అయితే ఉడుకుతుందండి. ఇవాళ మా ఇంట్లో అయితే నాన్ వెజ్ లేదు, అందుకని అయితే ఇలా వేస్తున్నాను నేను. ఇవాళ మీ ఇంట్లో స్పెషల్ ఎలా ఉంది? అందరికీ డిలీటెడ్ హ్యాపీ ఉగాది. సారీ, నేను ఉగాది రోజు అయితే వీడియో తీయలేను, కొంచెం బిజీగా ఇంట్లో పని. మీకు ఏం చెప్పాలండి, ఆడవాళ్ళు ఇంట్లో ఉంటే బీభత్సమైన పని ఉంటుందని మీకు తెలుసు, నాకు తెలుసు. అంతేనా కాదా చెప్పండి? ఎస్. ఇక మొత్తానికైతే ఇట్లా కిందికి మీదికి అయితే బాగా కలుపుకోవాలి. ఏమంటే లక్కీ ఎవరు? సరే, నువ్వు కర్రీ చేస్తున్నా. గుడ్డు కర్రీ తింటావా? గుడ్డు కర్రీ తింటావు నువ్వు? బరి పెడతాను నువ్వు ఒకటి పోవే. చిచ్చు కనిపిస్తుంది. లీలి అలా ఇస్తా.
ఫ్రెష్ వాటర్. మా ఇంట్లో బుడ్డ చెంబు మావానికి బుడ్డ చెంబు ఇది. మావోడు చిన్నప్పటిది ఇది. అదేంటో అండి నా స్టాండ్ ఇది ఊసిపోయింది. దీన్ని ఎట్లా సెట్ చేయాలో ఏందో తెలుస్తలేదు. మొత్తం ఎంత అయితే కర్రీ అయితే ఇలా అవుతుంది. ఇంకేముందండి, ఇంత లైట్గా బాగా కారం వేసుకొని మీదికెళ్ళి ఇంత గరం మసాలా వేసుకుంటే ఇంత వేడి అన్నంలాగి కర్రీ ఇది పక్కన పెట్టుకొని తింటుంటే సూపర్ అద్భుతం లాగా ఉంటుంది. కర్రీ చూడండి ఎంత మంచిగా ఉందో. ఇందులో నేను ఉప్పు వేయడం మర్చిపోయాను. మీతో మాట్లాడి ఇంక ఇయ్యాలా వంకోపోస్తున్నావా ఏంది? నీళ్ళు వంకోపోయే నీళ్ళు లేవు. తీసుకో. ఏది ఉప్పు ఎక్కడ పెట్టానో ఇది ఉప్పు వేయడం మర్చిపోయాను. కొంచెం వేసుకోవాలి. గుడ్లు ఉడకబెట్టేటప్పుడు మనము ఉప్పు అనేది వేసుకున్నాం అనుకో ఏమవుతుందంటే జల్లి ఆ పొట్టు ఉంటుంది కదా మీది పొట్టు అనేది తొందరగా ఊడి వస్తుంది. కాబట్టి మొత్తానికైతే ఇగో నేను ఇత్తులు తీయద్దు. యాక్చువల్గా ఈ ఇత్తులనే పొటిమన్స్ అనేటివి ఉంటాయి. ఇవి దోసకాయ ఇవి ఉంటాయి కదా బీట్స్, అవే ఈ బీట్స్లోనే ప్రోటీన్స్ అనేటివి ఎక్కువ ఉంటాయి. మనకి చాలా ప్రోటీన్స్ ఉంటేనే మనకు మంచిగా అనిపిస్తుంది. ఎస్, చాలా ఎండాకాలం వచ్చింది కదండి, మీరు కూడా వాటర్ ఎక్కువ తీసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం. ఓకే ఫ్రెండ్స్, బాయ్. కొంచెం ఒక స్పూన్ కారం వేసుకొని ఇక దింపేదే, వాటర్ అనేది యాడ్ చేయను నేను. కర్రీ అయితే మొత్తానికి ఫినిష్లో మీకు నేను చూపిస్తాను, షార్ట్ వీడియోలో పెడతాను. మా ఛానల్ మీరు చూస్తున్నట్టయితే ఒక లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కొట్టకుండా మాత్రం మిస్ కావద్దు. ఓకే ఫ్రెండ్స్, అందరికైతే డిలీటెడ్గా హ్యాపీ ఉగాది. సారీ, ఉగాది రోజు నేను వీడియో తీయలేను, ఎందుకంటే నేను ఫుల్ బిజీగా ఉండే, అందుకని తీసలేను. అందుకని ఇప్పుడు నేను ఉగాది రోజు మంచిగా తీద్దాం అనుకున్నాను కానీ ఇక మర్చిపోయాను, తీయలేను. థ్యాంక్ యూ సో మచ్. అందరికైతే డిలీటెడ్గా అయితే హ్యాపీ ఉగాది. ఓకే ఫ్రెండ్స్, అందరికైతే బాయ్. మా ఛానల్ చూస్తున్నట్టయితే ఒక లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కొట్టకుండా మాత్రం మిస్ కావద్దు. బాయ్ గాయ్.